ఇక రెండవ గ్రూప్ ఉన్నది. వీళ్ళు ప్రభువారి మాటలు వింటారు, విని నా మాటలు విని చెయ్యరు, పట్టించుకోరు అన్నమాట. చెయ్యరు, పట్టించుకోరు, దాని మీద శ్రద్ధ పెట్టరు. లోక సంబంధంగా ఎంత చెప్పినా శ్రద్ధతో వింటారు. అర్ధగంట గంట లోక సంబంధమైన మాటలు మాట్లాడడానికి ఇష్టపడతారు, వింటారు, కానీ ఇక ఈ మాటలు వినడానికి ఇష్టపడరు. ఇలాంటి మాటల వాళ్ళకు వద్దు, ఇలాంటి మాటలు దృష్టి పెట్టరు, అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయరు, గ్రహించాలని కూడా ప్రయత్నం చేయరు. లోక సంబంధంగా ఎంత కష్టమైన అర్థం చేసుకుంటారు వాళ్ళు, కానీ దేవుని మాటలు వాళ్ళు వినడానికి ఇష్టపడరు. అలాంటి నా మాటలు విని చెయ్యని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని వానిని బుద్ధిహీనుడు అన్నాడు. అక్కడ ఇసుక మీద ఇల్లు కట్టుకునేవాడు ఎవరు? బుద్ధిహీనుడు. అంటే వాని విశ్వాస జీవితం వాక్యం మీద కట్టబడలేదు, యేసు ప్రభు చెప్పిన మాటలకు లోబడడం లేదు, విధేయత, వాక్యానికి విధేయత కలిగి జీవించడం లేదు. కాబట్టి వాడు అలాంటి వాడు బుద్ధిహీనుడు. ఆ బుద్ధిహీనుడు ఇల్లు ఎలా కట్టబడింది? ఇసుక మీద ఇల్లు కట్టిన వాళ్ళగా ఉన్నదట. వాన వానికి వస్తుంది. ఇప్పుడు భూమి మీద మనం బతుకుతున్నప్పుడు మరి తుఫాన్లైనా వరదలైనా అందరికి వస్తాయి కదండి. మనిషిని బట్టి సపరేట్గా రావు కదా. వరదలు వచ్చినా, వాన వచ్చినా, ఎండ వచ్చినా మన అందరి కోసం వస్తుంది కదా, అందరి కోసం వస్తుంది కదా. ఇక్కడ కూడా మరి ఇసుక మీద కట్టిన వాని కోసం వస్తుంది, బండ మీద కట్టిన వాని కోసం కూడా వస్తుంది. కానీ వాడేమో నిలబడ్డాడు, వాడు పరలోకానికి, మరి ఆ పరలోకం ఇల్లు కోసం వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇతను వీడు మాత్రము బుద్ధిహీనుడు. ఏం చేస్తున్నాడట? వాన కురిసిన బుద్ధిహీనుడు ఇసుక మీద కట్టుకున్నాడు. ఏదో పోతున్నాడు, సంఘానికి వస్తున్నాడు, అలాగే చెప్తానులే, కాపరి అలాగే చెప్తాడు, పాస్టర్గా అలాగే చెప్తారు, అవి వినాలా, వాళ్ళు వచ్చేసేయాలి అంతే అన్నట్టుగా ఏదో నడిపేస్తున్నాడు బండి. ఏదో కంటిన్యూ లైట్ తీసుకుంటారు, పెద్దగా దాని మీద దృష్టి పెట్టడం లేదు. అలాంటి బుద్ధిహీనుడు ఇల్లు కట్టుకున్నాడు. దేని మీద కట్టుకున్నాడు? ఇసుక మీద కట్టుకున్నాడు. ఇతను విశ్వాసే, కానీ అతని వాక్యం మీద కట్టుకున్నాడు. ఇతడు వాక్యం లేకుండా కట్టుకున్నాడు. వాక్యం లేకుండా అంటే ఇసుక మీద కట్టుకున్నాడు. వాన కురిసెను, వరదలు వచ్చేసాయి, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిందట. అప్పుడు కూలిపోయింది. అంటే నరకానికి వెళ్ళిపోయాడు అతనికి, అంతే. ప్రభువారు చెప్తున్న మాట, అది కూలబడను అంటే నరకపాత్రుడు అయిపోయాడు అతడు. ఎందుకు? బ్రతుకున్నంత కాలము రెగ్యులర్గా సంఘానికి వెళ్ళాడు, సంఘంలో వాక్యము చెప్పబడ్డది, అయినప్పటికీ పట్టించుకోలేదు. కాబట్టి అలాంటి వాడు నరకపాత్రుడుగా మారిపోతున్నాడు.